తెలంగాణ నుంచే కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్ శివారు తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవనున్నారు. అలాగే ఈ సభలోనే కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణలో ఇటు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలను కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతుంది. అయితే ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కూడా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే హైదరాబాద్ శివారైనటువంటి తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు కూడా చేస్తున్నారు. అయితే ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈ సభలో ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా తుక్కుగూడు నుంచే ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించారు. కాబట్టి అదే సెంటిమెంట్ గా ఈసారి కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా తుక్కుగూడు నుంచే ప్రారంభించారు శంఖారావాన్ని. ఎందుకంటే అది ఒక ఆనవాయితీగా వస్తుంది, సెంటిమెంట్ గా కూడా భావిస్తున్నారు. ఇక్కడ గత అసెంబ్లీ శంఖారావాన్ని కూడా అక్కడి నుంచే తుక్కుగూడు నుంచే ప్రారంభించారు కాబట్టి తమకు తిరుగుందని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో దాదాపు 64 స్థానాలు కూడా కైవసం చేసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు పార్లమెంట్ ఎన్నికలకు కూడా తుక్కుగూడ ఇటు సభ ఏర్పాటు చేసి మళ్లీ శంఖారావాన్ని పూరించేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తా ఉంది. అయితే 6 గ్యారెంటీలు కూడా తుక్కుగూడ నుంచే సోనియా గాంధీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటు పార్లమెంట్ సంబంధించిన మేనిఫెస్టో కూడా ఇక్కడి నుంచే విడుదల చేసేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఒక భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు అయితే చేసేందుకు కూడా సిద్ధమవుతుంది రాష్ట్ర అధిష్టానం. అదేవిధంగా సెంట్రల్ నుంచి ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఏఐసీ సంబంధించిన కీలక నేతలంతా కూడా ఇటు మళ్లీ హైదరాబాద్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు తుక్కుగూడలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే తుక్కుగూడిని చాలా సెంటిమెంట్ గా భావిస్తున్నారు. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా 6 గ్యారెంటీలు కూడా సోనియా గాంధీ అక్కడి నుంచే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అది వర్కౌట్ అయింది కాబట్టి ఈ నేపథ్యంలో తుక్కుగూడు నుంచే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభిస్తే తమకు తిరుగుందని కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో ఇలాగైనా 12 నుంచి 14 స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పక్కగా ప్లాన్ అమలు చేస్తున్నారు. మనం చూసాం, ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 8 అభ్యర్థులపై ఇంకా కసరత్తు అయితే కొనసాగుతుంది. మేబీ 2 or 3 days లో కూడా మిగతా పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కూడా తుది నిర్ణయం తీసుకుంటారు. తర్వాత అభ్యర్థుల ఎంపికపై కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలోనే తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన ఏఐసీసీ నేతలంతా కూడా ఇక్కడ రంగంలోకి దిగుతున్నారు. ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే తుక్కుగూడ అనేది కూడా వారికి సెంటిమెంట్ గా భావిస్తున్నారు కాబట్టి. ఎందుకంటే లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా 6 గ్యారెంటీలు కూడా సోనియా గాంధీ ఇక్కడి నుంచే ప్రకటించారు కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన శంఖారావం కూడా ఇక్కడి నుంచే పూరిస్తే తమకు విజయం తథ్యం అవుతుందని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తుక్కుగూడలో ఇటు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇది ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఈసారి ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో 12 నుంచి 14 స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తే తమకు తిరుగుండదు. 12 నుంచి 14 స్థానాలు తప్పకుండా గెలుస్తామని కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రేహనా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.